హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలండి. చూడండి, నువ్వు ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఆమెను కలువు. వాళ్ళు గుడి నుండి వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పు. అతడు వ్రాసినప్పుడు అదేంటో నాకు చెప్పు. ఇలాంటి వాక్యాలు మరి మనం మాట్లాడుతుంటాంగా తెలుగులో. మరి ఇలాంటి వాక్యాలని మలయాళంలో ఎట్లా మాట్లాడాలి అనేది తెలుసుకుందామా? అయితే ఇక్కడ ఇచ్చిన వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక కామన్ పాయింట్ అనేది మీకు కనిపిస్తుందండి. కనిపించిందా? వెరీ గుడ్. ఏంటది? చూడండి, వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, వ్రాసినప్పుడు. ఇలా అప్పుడు, నప్పుడు అని మనం తెలుగులో అంటాంగా. ఈ పదాన్ని మలయాళంలో ఎట్లా చెబుతున్నారు అనేది తెలుసుకోగలిగితే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మీరు మాట్లాడవచ్చండి. మరి తెలుసుకుందామా? రండి. అప్పుడు లేదా నప్పుడు అనే పదాన్ని మలయాళంలో అపోల్ లేదా పోల్. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదండి. పోల్ లేదా అపోల్. ఈ అ అనేది వెర్బ్కి శబ్దంగా మారుతుంది కాబట్టి మీరు పోల్ అని గుర్తుపెట్టుకున్నా, అపోల్ అని గుర్తుపెట్టుకున్నా పలికేటప్పుడు మీకు ఆ శబ్దం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, చూడండి, తెలుగు, మలయాళం. తెలుగులో చూడండి, నువ్వు నేర్చుకున్నప్పుడు, నువ్వు వచ్చినప్పుడు, నువ్వు చెల్లించినప్పుడు, నువ్వు వ్రాసినప్పుడు, నువ్వు నడిచినప్పుడు. ఇప్పుడు వీటిని మలయాళంలో ఎట్లా చెప్తున్నారో చూద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ చూడండి, ఈ వాక్యాలు నువ్వు అని ఇచ్చాం. ఈ నువ్వు అంటే ఏంటండి? సబ్జెక్ట్స్. నువ్వు, అతడు, ఆమె, అది, ఇది, వారు, నేను, ఇలాంటి పదాలన్నీ మీరు నేర్చుకున్నారు. అంటే ఈ వీడియోలో ఆ పదాలపై మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అవునా? అలానే నెక్స్ట్ నేర్చుకోవడం, రావడం, చెల్లించడం, వ్రాయడం, నడవడం, ఇవన్నీ ఏంటండి? క్రియలు. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు క్రియలు కూడా, కాబట్టి వాటిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది ఏంటి? అప్పుడు లేదా నప్పుడు. ఈ ఒక్క పదంపై మాత్రమే మీరు దృష్టి పెట్టాలి ఈ వీడియోలో. సరేనా? మరి ఈ పదాన్ని మలయాళంలో ఏం చెప్పామండి? అపోల్ లేదా పోల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. నువ్వు నేర్చుకున్నప్పుడు మలయాళంలో చూడండి ఏమంటారు? నీ పఠించపోల్. నీ పఠించపోల్. నువ్వు అంటే మలయాళంలో నీ. నేర్చుకోవడాన్ని పఠించ. అప్పుడు అంటే పోల్. చూడండి, నీ పఠించపోల్. పఠించపోల్. ఆ శబ్దం వచ్చిందా వెర్బ్కి? నువ్వు వచ్చినప్పుడు మలయాళంలో నీ వన్నపోల్. నీ వన్నపోల్. నువ్వు అంటే మలయాళంలో నీ. రావడాన్ని వన్న. అప్పుడు అంటే పోల్. కలిపి నీ వన్నపోల్. నువ్వు చెల్లించినప్పుడు మలయాళంలో నీ అడచ్చపోల్. నీ అడచ్చపోల్. నువ్వు అంటే మలయాళంలో నీ. చెల్లించడాన్ని అడచ్చ. అడచ్చ. అప్పుడు అంటే పోల్. నీ అడచ్చపోల్.
నువ్వు వ్రాసినప్పుడు మలయాళంలో నీ ఎలుతియపోల్ ఎలుతియపోల్. నువ్వు అంటే మలయాళంలో నీ, వ్రాయడం ఏమనాలి ఎలుతియ, పోల్ అంటే అప్పుడు అనే అర్థం కదా. నువ్వు నడిచినప్పుడు మలయాళంలో నీ నడన్న పోల్. నువ్వు అంటే మలయాళంలో నీ, నడవడాన్ని ఏమనాలి మలయాళంలో నడన్న, అప్పుడు అంటే పోల్, నీ నడన్న పోల్. చూసారా ఎంత సింపుల్గా ఉందో. కేవలం మీరు అప్పుడు లేదా నప్పుడు అంటే మలయాళంలో అపోల్ లేదా పోల్ అని గుర్తుపెట్టుకుంటే సరే. ఇప్పుడు మీకు బాగా అర్థం అవడం కోసం ఒక వాక్యం ఇక్కడ క్రింద ఇవ్వడం జరిగింది, చూడండి ఎట్లా ఉపయోగిస్తున్నాం. నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్తే ఎట్లా ఉంటుందో చూడం. నువ్వు అంటే మలయాళంలో నీ, నీ నేర్చుకున్నప్పుడు అంటే మలయాళంలో పటిచ్చపోల్, పటిచ్చపోల్. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే మలయాళంలో నీ, నాకు అంటే మలయాళంలో ఎనెక్, ఫోన్ చేయంటే ఫోన్ చేయి. ఇప్పుడు కలిపి చెప్పండి. నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి మలయాళం. നീ പഠിച്ചപ്പോൾ നീ എനിക്ക് ഫോൺ ചെയ്. നീ പഠിച്ചപ്പോൾ നീ എനിക്ക് ఫోన్ చేయి. ఓకే, చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో ఈ అప్పుడు నప్పుడు అనే పదాన్ని ఉపయోగించి చాలా ఉదాహరణలు ఇచ్చానండి మీకు. ప్రాక్టీస్ కోసం చాలా ఇచ్చాను ఉదాహరణలు, అవి కూడా చూసేయండి. దానికంటే ముందు ఈ వీడియో మీకు బాగా అర్థం అవ్వాలి, అప్పుడే నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.